తేజస్వి సూర్య వ్యాఖ్యలపైన అమిత్ షా వివరణ కోరారు. నిన్న రాత్రి అమిత్ షాను తేజస్వి కలిశారు. తన వ్యాఖ్యల సారాంశాన్ని తేజస్వి సూర్య వివరించారు. తన వ్యాఖ్యలపైన దుష్ప్రచారం చేస్తున్నారని తేజస్వి తెలిపారు. తెలంగాణ ఉద్యమంపై తన మాటలను వక్రీకరించారన్నారు. తెలంగాణ అమరవీరుల పట్ల తనకు గౌరవం ఉందని తేజస్వి తెలిపారు. తెలంగాణలో బలిదానాలకు కాంగ్రెసే కారణమన్నారు. రాజకీయ దురుద్దేశంతోనే తనపైన విమర్శలు చేస్తున్నారన్నారు. తేజస్వి సూర్య వ్యాఖ్యలపైన అమిత్ షా వివరణకు సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సైదులు ఫోన్లలో అందిస్తారు. సైదులు, చక్రి, తేజస్వి సూర్య వ్యాఖ్యలకు సంబంధించి కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఆరా తీశారు. నిన్న ఆయన పార్లమెంట్ లో మాట్లాడినటువంటి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో, తెలంగాణ రాష్ట్ర విభజనకు సంబంధించి ఆయన భారత్ పాకిస్తాన్ విడిపోయినప్పుడు బ్రిటిష్ కాలంలో నాటిలో భారత్ పాకిస్తాన్ విడిపోయినప్పుడు ఏ విధంగా జరిగిందో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ విడిపోయినప్పుడు కూడా అలానే జరిగిందని చెప్పేసి కూడా ఆయన వ్యాఖ్యానించారు. ఆ వ్యాఖ్యలపై పెద్ద దుమారం రేగుతుంది. ఇక తేజస్వి సూర్య వ్యాఖ్యలకు సంబంధించి కేంద్ర హోంశాఖ హోంమంత్రి అమిత్ షా ఆరా తీశారు. నిన్న రాత్రి హోంశాఖ మంత్రి అమిత్ షాతో తేజస్వి సూర్య భేటీ అయ్యారు. భేటీ అయిన తర్వాత ఎందుకు ఈ వ్యాఖ్యలు చేయాల్సి వచ్చిందని చెప్పేసి తేజస్వి సూర్యని అమిత్ షా అడిగినట్లు కూడా మనకి విశ్వసనీయ సమాచారం. ఆ వ్యాఖ్యలకు సంబంధించి ఆయన అమిత్ షాకు వివరణ ఇచ్చినట్టుగా తెలుస్తుంది. ఆయన వ్యాఖ్యల్ని వక్రీకరించారు. నేను ఎక్కడ కూడా తెలంగాణ రాష్ట్ర విభజనకు సంబంధించి తెలంగాణ రాష్ట్రం పైన ఎక్కడ కూడా నేను తెలంగాణ రాష్ట్ర విభజనని వ్యతిరేకించినట్టు మాట్లాడినట్టు కానీ, అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి అమరవీరులకు సంబంధించి ఆనాడు తెలంగాణ ఉద్యమం సమయంలో ఎంతో మంది అమరులు బలైపోయారు. వారిని కించపరిచినట్టుగానే నేను ఎక్కడ మాట్లాడలేదు. కాకపోతే అలా అవడానికి కారణం అంటే తెలంగాణ రాష్ట్ర ఉద్యమ సమయంలో చాలా మంది అమరులు బలి కావడానికి కారణం కాంగ్రెస్ పార్టీ కారణం అని చెప్పేసి నేను మాట్లాడానే తప్ప నేను ఎక్కడ కూడా రాష్ట్ర విభజనకు సంబంధించి నేను ఎక్కడ కూడా వేరే రకంగా మాట్లాడినట్టు కూడా లేదు. కానీ ఆ వ్యాఖ్యల్ని వక్రీకరించారని చెప్పేసి కూడా ఆయన కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాకు వివరణ ఇచ్చుకున్నట్టు కూడా తెలుస్తుంది. ఏదేమైనా నిన్న తేజస్వి సూర్య మాట్లాడినటువంటి వ్యాఖ్యలు ఏవైతున్నాయో ఆ వ్యాఖ్యలు ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ తీవ్ర స్థాయిలో ఖండిస్తూ వస్తుంది. కొద్దిసేపటి క్రితమే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి కూడా ఖండించారు. ఆయన వ్యాఖ్యల పట్ల కాంగ్రెస్ పార్టీ ఎంపీలు ఆందోళన చేయాలని చెప్పేసి కూడా మరి కాసేపట్లో రేవంత్ రెడ్డితో ఎంపీలు భేటీ అయిన తర్వాత ఒక కార్యాచరణకు సిద్ధమవుతున్నారు. కాబట్టి చూడాలి మరి తేజస్వి సూర్య వ్యాఖ్యలకు సంబంధించి పార్లమెంట్ లో పెద్ద దుమారం ఎరేగే అవకాశం కనిపిస్తుంది. కాబట్టి ఆయన మరి పార్లమెంట్ వేదికగా చేసినటువంటి వ్యాఖ్యలు ఏవైతున్నాయో మరి ఆ వ్యాఖ్యలు అదే పార్లమెంట్ సమావేశం ఈ రోజు రేపు కూడా ఉన్న నేపథ్యంలో మరి ఏమన్నా క్షమాపణ చెప్తారా, లేకపోతే బయట మీడియా సమావేశం ఏర్పాటు చేసి ఆయన వ్యాఖ్యల పట్ల ఏం ఇస్తారు, ఎటువంటి సమాధానం చెప్తారన్నది కూడా ఇప్పుడు సర్వత్రా ఆసక్తి. ఏదేమైనా తేజస్వి సూర్య వ్యాఖ్యల పట్ల మాత్రం తీవ్ర స్థాయిలో మాత్రం విమర్శలు పెద్ద ఎత్తున వస్తున్నాయి. చక్రి, రైట్, థ్యాంక్ యూ సైదులు.